కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు జూన్ మాసంలో 12వ స్థానంలో మే వరకు గురువు ఉంటాడు, 2వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు ధన సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా సూచిస్తుంది. మరి దీనికి ఏమిటండి పరిహారము అంటే, ఉలవలు దానంగా ఇవ్వడము, గోవుకి గ్రాసము తినిపించడము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయే నమః మరియు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ 2 నామాలు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే మీరు ధనపరంగా కుటుంబపరంగా పడుతున్నటువంటి ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అలాగే మీ యొక్క రాశి నుంచి 12వ స్థానంలో గురువు ఉన్నాడు, గురుబలం లేదనుకుంటారు. కానీ 12లో ఉండేటువంటి గురువు ఎప్పుడూ కూడా 4వ స్థానాన్ని, అష్టమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. కాబట్టి ఏంటి, తాతగారు ఆస్తికి సంబంధించినవి ఏమైనా ఉంటే అవి కొంచెం క్లియర్ అవ్వడము, మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ వాహనం కానీ కొనుగోలు చేద్దామనుకుంటే వాటికి సంబంధించిన విషయంలో కాస్త ముందుకు కదలడము అనేటువంటిది. మరియు మీరు ఏదైనా కొనుగోలు చేయాలంటే కూడా మే ఎండింగ్ లోపలే కొనుగోలు చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మరి రాశిలోకి గురువు మారుతాడు. అప్పుడు ఏంటి అంటే, ఎప్పుడైతే జూన్ మాసం నుంచి గురువు రాశిలోకి మారుతున్నాడో ఆ సమయం నుంచి మీకు కొద్దిగా మీ జీవిత భాగస్వామికి కొంతవరకు కెరీర్ పరమైన ఇబ్బందులు ఉంటే కాస్త తగ్గడము, మీరు వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలు జూన్ మాసం నుంచి పెరగడం అనేటువంటిది, జూన్ మాసం నుంచి 1 year ఆఫ్ టైం ఉంటుంది. కాబట్టి అందులో ఒక్కసారి మనకి నవంబర్ మాసం నుంచి కొంచెం వక్రిస్తాడు గురువు. కాబట్టి ఏంటంటే జూన్ నుంచి నవంబర్ లోపల మీరు కనుక వివాహ సంబంధించినవి చూసుకోవడం చాలా మంచిది. మరియు రాశిలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే కాస్త ఉపనయన సంస్కారాలకి జూన్ నుంచి నవంబర్ లోపల బాగుంది మీకు. మరియు పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ఎవరినైనా అడిగినా సరే అది కొంతవరకు మీకు సఫలీకృతం అవుతుంది. వివాహ సంబంధించిన విషయాలకు జూన్ నుంచి నవంబర్ వరకు చాలా బాగుంటుంది. బట్ 1 year ఉంటుంది కానీ ఆ పర్టికులర్ టైం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మధ్యలో ఒక 4.5 నెలల పాటు వక్రిస్తాడు కాబట్టి. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క శని 9వ స్థానంలో ఉండి వక్రించాడు కాబట్టి కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. బట్ డోంట్ వరీ, మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో చక్కగా ఉంటుంది.